అహంకారం ఉంటుంది. నాకు అన్నీ తెలుసు, నాకు అన్నీ తెలుసు నాకు అని ఒక అహంకారం ఉంటుంది. నేను ఎవరికి తప్పుపడ్డాడు కాదు, ఇట్లా అహంకారం ఉంటుంది. పోలీస్ డిపార్ట్మెంట్ చేశాను కదా, సో ఇవన్నీ చూస్తున్నాను నేను క్లియర్గా. ఆ అహంకారం నుంచి మీరు బయటపడ్డారు అనుకోండి, బిజినెస్ ఏందో మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మీకు ప్లాన్ చెప్పారు కదా, మీకు ప్లాన్ చెప్పారు కదా మేడం చెప్పారా, సార్ చెప్పారా? ఓకే, సో రైట్. యాక్చువల్గా మా మేడం ఏం చేస్తారంటే, పూర్ణ మేడం అక్కడ ఇక్కడ బొగ్గులు కూడా వెళ్ళారు పెళ్లి చేసుకొని. నాకు మా స్టాఫ్ ఏమో బ్రీజా వేసుకుని వచ్చేస్తుంది ఇక్కడికి. నేనేం చేస్తా, బుల్లెట్ వేసుకుని వచ్చినాయి ఇక్కడికి. సో చూడండి, మీరు నడిపే కారు చూడండి, 55 లక్షల కారు నడుపుతున్నాను నేను. మీరు ఆలోచించుకోండి. మీరు ఒకసారి పక్కన పెట్టి, ఇగో పక్కన పెట్టి, అహం పక్కన పెట్టి, జస్ట్ కామన్ సెన్స్ బిజినెస్ కాదు ఇది. జస్ట్ కామన్ సెన్స్ బిజినెస్ కాదా? ఇక్కడ సప్పు షాపు వేస్ట్ మారుతామంటే ఏదో మనకు ఆస్తులు అమ్మన్నట్టు ఫీల్ అవుతాం మనం. నేను ఫీల్ అయినా, మాకు ఫస్ట్ ఈ ప్లాన్ చెప్పినప్పుడు కూడా మేము ఫీల్ అయినాము. కానీ ఇక్కడ ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మీరు ఒక 2 నుంచి 3 సంవత్సరాలు గట్టిగా టైం పెట్టగలిగితే, మీకున్న అహాన్ని పక్కన పెట్టి అవతల చెప్పేది కరెక్ట్గా వినగలిగితే, ఒక కామన్ సెన్స్, ఇంకిటి జ్ఞానం, భూమి మీద దేవుడు మనకు పంపించినప్పుడే. ఈ మధ్యలో ఒక సినిమా వచ్చింది కా అని, కర్మ అని ఒక సినిమా వచ్చింది కా అని. వీలైతే ఒకసారి చూడండి, ఆ సినిమాలో చెప్తారు క్లియర్గా. మనం గుర్తుపెట్టుకోండి, ఏ కర్మ అయినా కూడా దాని రిజల్ట్ మనం ఖచ్చితంగా అనుభవించాల్సిందే. మీరు ఈరోజు ఇక్కడికి వచ్చి కూర్చున్నారు, మీకంటే ఎక్కువ జనాభా రైల్వే స్టేషన్లో ఉన్నారు, మీకంటే ఎక్కువ జనాభా సినిమా హాల్లో ఉన్నారు, మీకంటే ఎక్కువ జనాభా బస్సుల్లో ఉన్నారు, మీకంటే ఎక్కువ జనాభా శ్మశానాల్లో ఉన్నారు. వాళ్ళు వినట్లేదు కదా, మీరు వింటున్నారా లేదా? సో ఈరోజు నా సంవత్సరాలు వచ్చి 2.5 కోట్లు వెస్టీజ్ నుంచి గుర్తుపెట్టుకోండి. 72,000 80,000 ఇన్కమ్ పక్కన పెట్టి ఈరోజు వెస్టీజ్ చేస్తున్నాం అనుకోనంటే వెస్టీజ్ ఎంత దమ్ము ఉంది. ఈరోజు సుమారుగా 390 మంది కార్లు తీసుకునేటట్లుగా మేము హెల్ప్ చేయగలిగినాం. 7,000 మంది కారు తీసుకున్నారు వెస్టీజ్ ద్వారా. 6,000 మంది ₹1,00,000 కంటే ఎక్కువ సంపాదించిన వాళ్ళు ఉన్నారు వెస్టీజ్ ద్వారా. అట్లాంటి కంపెనీ. మీరు బయటికి వెళ్ళి ఎవరికో తల ఇచ్చారనుకోండి, చెప్తాను చూడండి, ఇక శాంతం నాకు పడేస్తారు. బయట సైనైడ్ కంటే డేంజరస్ ఉంటారు. ఎందుకంటే సలహాలు ఇచ్చేటోడు బయట ఉంటాడు, సూచనలు చేసేవాడు లోపల ఉంటాడు. మీకు చెప్తున్నాను కదా, కరెక్ట్ 2 నుంచి 3 సంవత్సరాల్లో మేము మాట్లాడుతుంటే మీరు చప్పట్లు కొట్టడానికి మేము రెడీగా ఉన్నాం. ఇక్కడ స్టేజ్ మీద మీరు వచ్చి, సార్ నా ఇంకా మీ బిజినెస్ నుంచి ₹1,00,000 తీసుకుంటున్నా, బిజినెస్ నుంచి కారు తీసుకున్నా, బిజినెస్ నుంచి ₹1,00,000 బ్యాంక్ బ్యాలెన్స్ తీసుకునేటోళ్ళు ఈరోజు ఎట్లయితే చెప్పుకొని ఇప్పుడు వస్తారు చూడండి. ఒక సక్సెస్ క్యాట్ వాక్ జరుగుతుంది. అది ఆ క్యాట్ వాక్ చూడండి. కొత్త వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకసారి చేతులు లేపండి. కొత్త వ్యక్తులంటే వ్యక్తులే వేపండి. వ్యక్తులంటే ఆడపిల్లలు కూడా వ్యక్తులు అవుతారు. ఆడపిల్లలు కానీ మగవాళ్ళు కానీ ఎవరైనా చేతులు లేపండి ఒకసారి గట్టిగా బిగ్రౌండ్ అప్లాస్. మీరు ఇంటికి వెళ్ళాక ఫస్ట్ మీకు అమ్మల అక్కలకు కానీ అన్న తమ్ముళ్ళకి కానీ పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీరు ఇంటికి వెళ్ళి ఫస్ట్ ఎవరికి సలహా అడగండి. ఎవరి సలహా అడగండి. అర్థమవుతుందా? ఒక్కసారి ఇంటి దగ్గరికి వెళ్ళి మీరు రాయండి, నాకు లైఫ్లో ఏ డ్రీమ్స్ ఉన్నాయి, లైఫ్లో నాకు కారు కొనాలి, ఇల్లు కొనాలి, బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి అని చెప్పి మీకు ఏదైతే డ్రీమ్ ఉందో అది రాయండి. ఒక్కసారి నీకు జీవితంలో ఏమైనా కావాలనుకుంటేవి నేను వెళ్ళే మార్గంలో వస్తాయా అనేది ఒక్కసారి రాయండి. అవి రావు అనుకునంటే వెస్టీజ్లో ఒక 3 సంవత్సరాలు నేర్చుకోవడానికి నిలబడితే మాలాక్క మీరు మాట్లాడగలుగుతారు, మాలాక్క మీరు ఇన్కమ్ సంపాదించగలుగుతారు. సో థ్యాంక్ యూ అండ్ బ్యాక్ టు ది ఫస్ట్. థ్యాంక్ యూ.